హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్టీస్ కిచెన్. ఈరోజు కిచిడి ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద టొమాటో, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ఉప్పు, నెయ్యి, చెక్క, లవంగం, యాలకులు. ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ రైస్ తీసుకొని నానబెట్టుకోవాలి. మంచిగా 3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఒక రైస్ కుక్కర్ తీసుకొని దానిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఫ్రెష్ నెయ్యి వాడాలి. నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి వాడుతున్నాను. మంచిగా టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చెక్క, లవంగం, యాలకులు వేసేయాలి. ఇవి చిట్పట్మని మంచి వాసన వస్తాయి. వెంటనే మనము కట్ చేసుకున్న ఆనియన్ వేసేయాలి. ఆనియన్ వేయగానే పచ్చిమిర్చి వేయాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా వేసేయాలి. ఇవన్నీ కూడా చక్కగా కొంతసేపు వేగనివ్వాలి. దాని తర్వాత ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది వేసినాక ఒకసారి కలుపుకొని మంచిగా వేగనివ్వాలి. అవి వేగుతూ ఉన్నప్పుడు పుదీనా కూడా వేసేయాలి. పుదీనా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి దీనికి రైస్కి అంతటికి తగినంత ఉప్పు వేయాలి. కల్లుప్పు వేయడం వల్ల మనకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నేనైతే కల్లుప్పు వాడుతున్నాను. దాని తర్వాత మనం నానబెట్టుకున్న రైస్, పెసరపప్పు వాటర్తో పాటు వేసేయాలి. వేసిన తర్వాత బాగా తిప్పుకొని 2 విజిల్స్ రానివ్వాలి. 3rd విజిల్ వచ్చేలోపు ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే కిచిడి రెడీ.